కంటిన్యూ సార్, కంటిన్యూ. సార్ నా పేరు గోపి. మా ఊరు జమ్మవరం. మాది చిన్న ఫ్యామిలీ సార్. నాది 10th వరకు చదువుకున్నాను. తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంకా చదువు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఇంకా చిన్నగా ఏదో ఒక వ్యవసాయం పనులు చేస్తూ ఉన్నాను. తర్వాత వ్యవసాయ పనులు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి తర్వాత మోటార్ ఫీల్డ్ వెళ్ళిపోయిన తర్వాత అట్లా అట్లా కాంట్రాక్ట్ వర్కుల దగ్గరికి వెళ్తుంటే 2008లో నా మ్యారేజ్ అయింది సార్. 2008లో మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇంట్లో ఇష్యూస్ వల్ల మేము కాంట్రాక్ట్ వర్క్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళిన క్రమంలో బెంగళూరు దగ్గర యాక్సిడెంట్ అయింది. మ్యారేజ్ అయిన 9 monthsకి. తర్వాత ఇంకా అట్లానే తర్వాత పాప పుట్టింది, ఒక పాప. తర్వాత మళ్ళీ 1.5 సంవత్సరం తర్వాత ఇంకో పాప పుట్టింది. 2 పాపలు మాకు. ఇద్దరు చదువుతున్నారు. దాని గురించి ఇంకా ఫస్ట్ బాగా ఒక 6 నెలలు పుట్టు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎడమ కాలు తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఇంకా ఏదైనా నేనే చెయ్యాలి అని నిశ్చయించుకొని తర్వాత ఆర్టిఫిషియల్ పుట్టు తెచ్చుకున్న తర్వాత చిన్న షాప్ ఒకటి పెట్టుకున్నాను సార్. షాప్ పెట్టుకున్న తర్వాత షాప్ జరుగుతూ ఉంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాలు బాగా కొద్దిగా ఇదైన తర్వాత మా మిసెస్ బాధపడతా ఉంటే చూడలేక ప్రతి దానికి నేనేం చేయాలా, ఏంది, మనం ఎట్లా బతకాలా అనే కాన్సెప్ట్లో ఉన్నాం సార్. తర్వాత పాప పుట్టిన తర్వాత ఇంక ఏదో చేయాలి, నేను ఏదో ఒకటి చేయకపోతే మా మిస్సెస్ బాధపడతా ఉంది అని చెప్పేసి తర్వాత హార్ట్ పేషెంట్ పుట్టి తెచ్చుకున్న తర్వాత తర్వాత కొంచెం తిరుగుతూ 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 ఆటో తోలుతా ఉండేవాడిని అప్పుడు. అప్పుడు ఆటో కూడా లేదు, సొంత ఆటో. వేరే ఆటో ఉంటే తీసుకొని వాళ్ళు తోలుతా ఉండేవాడిని. ఆ క్రమంలో తర్వాత షాప్ కొంచెం క్లిక్ అయిన తర్వాత కారు తీసుకున్నాం సార్. కారు తీసుకొని కారు రెంట్లకి అటు ఇటు తిరుగుతా ఏదో ఫ్యామిలీని బాగా లీడ్ చేస్తా ఉన్నాం సార్. ఇవేం ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది. కానీ మనం ఏదో ఒకటి చేయాలి, ఇది కాదు నా లైఫ్ అని చెప్పి అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇట్లే రన్నింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్న తర్వాత కొన్ని ట్రబుల్స్ అయిన తర్వాత ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో అన్ని చూశాను సార్. చెప్తా ఉన్నారు, నేను దేని జోలికి పోలేదు. ఉమ్, నా పర్సనల్గా ఉన్నదానికి హౌస్, చిన్న షాపు, ఆటో ఒకటి, కార్ ఒకటి అన్ని ఉన్నాయి. మా పాప వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటా ఉన్నాను. సరేనని చెప్పేసి అనుకున్న సమయంలో ఈ తర్వాత వచ్చిన హెర్బల్ లైఫ్ అనేది ఒకటి తగిలింది సార్ 2014లో. కానీ దాంట్లో ఐడి తీసుకున్నాను. తీసుకొని నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను. వెయిట్ ఎక్కువ ఉన్నందువలన ఒక ప్రోడక్ట్ తీసుకొని వాడుకున్నా సార్. దాదాపు ఒక 6 monthsకే 40,000 దాకా అయిపోయింది సార్. తర్వాత ఆపేసాం, మనం పెట్టలేము ఇదంతా అని చెప్పేసి వదిలేసాం అనమాట. తర్వాత 2017లో ఒక చిన్న సబ్ కాంట్రాక్ట్ ఒకటి తీసుకొని చేశాను సార్. దాంట్లో కూడా లాస్ వచ్చింది. మనకి ఈ విషయం తెలియక చాలా ఇదైపోయాము. పైన పర్లేదు, ఎట్లా ఒకట్లా ఇది చేసుకోవాలి, షాప్ ఉంది కదా, కారు ఉంది కదా, ఎట్లా ఒకట్లా ఇది చేసుకొని ఇది చేయాలి అని చెప్పేసి చేస్తా ఉన్నాం సార్. ఈ క్రమంలో తర్వాత 2023లో కొత్త ఆటో తీసుకోవడం జరిగింది. ఆటో తీసుకొని జర్నీ చేస్తా ఉన్నాను. ఈ ప్లాట్ఫారం నాకు పరిచయం కాకముందు వేరే మా ఊర్లోనే ఒక మేడం నాకు చెప్పారు. కానీ ఈ మంచి సిస్టమ్ ఉంది, నువ్వు రా అని చెప్పానంటే నేను రాలేము. నాకు అప్పుడు బాడుగులు బాగున్నాయి. నేను బాడుగు తోలుకునే టైంలో నేను ఆమె మీటింగ్ రమ్మని చెప్పింది. కానీ నేను పోయాను. 3 months ముందు దీంట్లో జాయిన్ అవ్వక ముందు 3 నెలల ముందు నేను 2023 నవంబర్లో జాయిన్ అయ్యాను సార్. దీనికి ముందు వేరే వాళ్ళు నాకు ప్లాట్ఫారం పరిచయం చేశారు. కానీ నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కుదరలా. పోగా తర్వాత ఒక 3 months తర్వాత నేను ఈ కూలోళ్ళు తోలుకుంటూ అటు ఇటు చేస్తున్నప్పుడు మా అప్లయన్స్ అనుకోకుండా తిమ్మసముద్రం వెళ్ళడం జరిగింది. తిమ్మసముద్రం వెళ్ళిన తర్వాత మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మోళ్ళు అక్కడ తిమ్మసముద్రంలో ఉంటారు, రాధా మేడం అని చెప్పేసి. వాళ్ళకి ఫోన్ చేసి, అమ్మ ఎక్కడున్నారు, మేము మీ ఊరు వచ్చినాను మాట్లాడాలని అని చెప్పంటే కూలోళ్ళని తీసుకొని వచ్చినాను అంటే, అన్న మేము లేము అన్న, మేము కావల్లో ఉంటున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత అన్న ఇది పరిస్థితి ఇట్లా 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 అంటే సరే అని చెప్పేసి నేను
ఏం చెప్పలా విషయం క్లారిటీగా, నీకు వచ్చి మాట్లాడతాడన్నా అంటే సరేలేమ్మా అని చెప్పాను అన్నాను. సరే, ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ లీడ్ చేస్తా ఉన్నాను సార్. దీని గురించి ఏదో ఒకటి చేయాలా మా లైఫ్ ఇది కాదు. మా వాళ్ళంతా కొంచెం నన్ను, నా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు పట్టించుకున్న లేదు సార్. కానీ నేనే ముందుకు నడుస్తూ మా ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ వస్తున్నా సార్. అయినా ఇప్పటికేమో జరిగిపోతుంది అనుకుంటున్న టైంలో ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం అయింది సార్ నాకు. ఆ ఊరికి వెళ్తున్న తిమ్మ సంవత్సరం శివరాం ప్రసాద్ సార్ నేనున్న దగ్గరికి రావడం, నాకు ఈ ప్లాన్ చెప్పడం, ఏంది విషయం అంటే ఇది ఇట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి గోపి అని చెప్పాడు ఆ సారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఏం డబ్బులు కట్టాలా అని అడిగాను. ఏం కట్టబడలేదు అని చెప్పాను అన్నాడు. సరే ఆధార్ కార్డే కదా ఇచ్చే, ఐడి తీసుకున్నాము అని చెప్పేసి ఊరక 4 మాటలు చెప్పిన తర్వాతనే ఐడి చాలల్లోనే రోడ్డు పక్కన కూర్చొని ఆటోలో కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత కోటి సార్కి ఆధార్ కార్డు అవి సెండ్ చేయడం. సెండ్ చేసిన తర్వాత 2 days తర్వాత సర్వర్ ఏదో ఇష్యూ ఉందని తర్వాత ఐడి ఇచ్చారు. ఐడి ఇచ్చిన తర్వాత నేను బిలీవ్ చేయలేదు సార్. ఒక మంత్ నవంబర్ అయిపోయింది లాస్ట్ లో. ఇంకా డిసెంబర్ అంతా సైలెంట్ గా ఉన్నా. డిసెంబర్ 6వ తారీఖు ఎంఎస్ఆర్ గురువు గారిది మీటింగ్ పోయింది. ఒక మీటింగ్ కావాలి కానీ అంటే సరేనని చెప్పి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విన్న తర్వాత ఏదో ఉంది ఈ సిస్టంలో అని చెప్పేసి నా ఒక మీటింగ్ ఏం అర్థం కాల. జనాలు ఫస్ట్ మీటింగ్ అంటే ఏందో అందరూ ఉంటాయి కదా మీటింగ్లు అని చెప్పేసి నేనేం పట్టించుకోలేదు. తర్వాత ఆ మీటింగ్ వచ్చిన జనాలను చూసి ఓహో ఏదో ఉంది అని చెప్పేసి కొంచెం అర్థమైంది. అర్థమైన తర్వాత తర్వాత ఫస్ట్ మీటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత వచ్చి ఆ రోజు ప్రోడక్ట్ తీసుకున్నాను సార్. ప్రోడక్ట్ ఏమేమి తీసుకున్నానంటే, నాకు అలర్జీ ఉన్నది ఆరోగ్యం కోసం అని చెప్పేసి, దీంట్లో నాకు అలర్జీ ఉంది సార్, ఇట్లా ఏంటంటే కొన్ని ప్రోడక్ట్ తీసుకోండి సార్ అని చెప్పి కోటి సార్ వాళ్ళు చెప్పారు. శివరాం ప్రసాద్ సార్ వీళ్ళు చెప్పిన తర్వాత వంట నూనె, కలబంద క్యాప్సులు, ఉసిరి క్యాప్సులు, ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సుల్ ఒకటి, నీమ్ సోప్స్, అంట్లు దోమేయి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత ఇంకొచ్చేసి సరేలే ఇవి వాడుకుందాం తర్వాత చూద్దాం అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను సార్. వాడుకుంటూ ఉన్నాను. తర్వాత సార్ వాళ్ళు ఫోన్ చేసి జూమ్ మీటింగ్ ఏడవో అంటున్నారు. సరేలే అని చెప్పేసి సరే విందాంలే అని చెప్పారంటూ ఒక రోజు వినేది ఒక రోజు వినకుండా ఉండేది అట్లా చేస్తా ఉన్నాను. సరే నాకు రిజల్ట్ ఒక 15 days కి ఫస్ట్ తెచ్చిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళు చూసి ఇంత రేట్లు ఉన్నాయి, నువ్వు అన్ని డబ్బులని ఇట్లే కాకూడుతున్నావు అని చెప్పాను అన్నారు సార్. కాదు కాదమ్మా నువ్వు వాడు, మనకు ఆరోగ్యంగా ఉంటాము. అక్కడ సార్ వాళ్ళంతా మేడంలు సార్ వాళ్ళు అంతా ఆరోగ్యం వచ్చింది, దీని ద్వారా మేము డబ్బులు కూడా తీసుకుంటున్నాం అని చెప్తున్నారు అని అంటే మా మిస్సెస్ కూడా బిలీవ్ చేయలేదు సార్. తర్వాత మళ్ళీ తర్వాత ఎట్లా ఒకట కాంప్రమైజ్ చేసి చిన్నగా ఒక రోజు 2 రోజులు వాడిచ్చిన తర్వాత అనుకోకుండా బూట్ క్యాంప్ అని చెప్పేసి జనవరి 7, 8 బూట్ క్యాంప్ కి కోటి సారు ఆనంద్ సారు వీళ్ళంతా సార్ మీరు ఒక బూట్ క్యాంప్ రండి సార్ అని చెప్పాను. తర్వాత బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా మిస్సెస్ కూడా తీసుకెళ్ళాం సార్. మాతో పాటు ఇంకొక ఇద్దరిని కూడా తీసుకొని వచ్చాము. కానీ ఇద్దరం వచ్చాం, మేము నలుగురు వచ్చాము. నలుగురు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన అయితే ఇంటికి రావటమే ఆలస్యము. ఆడ సార్ వాళ్ళు ప్రతి సారు కూరగాయలు అమ్ముకునే గుంటూరు భూలక్ష్మి మేడం కూరగాయలు అమ్ముకునే 70,000 తీసుకుంటుంది. బీబీ మేడం 4 లక్షలు తీసుకుంటుంది. ఇవన్నీ స్టేజ్ మీద మాటలు ఏంది ఒక్కొక్కరు చదువేందో 3వ తరగతి తీసుకునే డబ్బులు ఏమో లక్షల్లో ఉన్నాయి. ఏంది అనేది సిస్టమ్ అర్థం కాలేదు సార్. తర్వాత అన్ని చెప్పిన మాటలు 2 days కి చెప్పిన తర్వాత ఆ బూట్ క్యాంప్ అసలు మా మైండ్ సెట్ పూర్తిగా మార్చేసింది సార్. ప్రతి ఒక్కరి సక్సెస్ టెస్ట్ మోనీలు వింటుంటే అసలు మైండ్ బ్లోయింగ్ సార్. అసలు చదువుతో సంబంధం లేకుండా ఎట్లా వస్తున్నాయి డబ్బులు అనేది అర్థం కాల. తర్వాత నిదానంగా తెలుసుకుంటున్నాం సార్. తెలుసుకుని
ఇంకా మీటింగ్లకి యాడ్ అవుతూ ఆ పోయి వచ్చిన తర్వాత ఇంకా జూమ్ లో కంటిన్యూషన్ గా జూమ్ యాడ్ అవుతా ఉన్నా సార్. సారు ఏ మీటింగ్లు అప్లైన్లు కానీ ఎవరైనా సరే అప్లైన్ సార్ వాళ్ళతో అడుగుదాడు మీటింగ్ ఉంది రమ్మంటే వెళ్ళడం. ఫస్ట్ డ్రెస్ కోడ్ నేను మారకుండా మీరు మారకుండా టీం రాదు అని చెప్పి చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్పిన తర్వాత ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి కలర్ డ్రెస్సులు వేసుకోవటం వైట్ షర్ట్లు అంటే మాసిపోతాయి అని చెప్పి అనుకోవటం ఇవన్నీ మనసులో ఉండేది. కానీ మన ఫీల్డ్కి మోటార్ ఫీల్డ్లో తిరిగేటప్పుడు వైట్ షర్ట్లు పనికిరావు. ఏదైనా బండి ఏదైనా ట్రబుల్ ఇచ్చినా ఏదైనా చూడాలన్నా కష్టంగా ఉంటుంది. మసి అయితే అన్ని ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి అది వైట్ షర్ట్ యూనిఫామ్ అంటే కొంచెం ఇదిగా ఉండేది. మామూలుగా డ్రెస్సులు వేసుకొని ఉండేవాడిని. కానీ టీం మీరు మారకుండా టీం రాదు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు విన్న తర్వాత మీరు మారాలా నువ్వు మారితేనే టీం వస్తుంది, నువ్వు మారితేనే టీం వస్తుంది అని చెప్పని గురువు గారు మాట పదే పదే గుర్తుకొస్తుండేవి. ఇంక సరే ఎప్పుడైనా సార్ ఆనంద్ సారు కోటి సార్ వీళ్ళు మీరు డ్రెస్ కోడ్లో రావాలి సార్, డ్రెస్ కోడ్లో రావాలి సార్ అంటే నిదానంగా మార్చుకుంటూ వస్తూ ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతూ తెలుసుకుంటున్నా సార్. తెలుసుకున్న తర్వాత కొద్దిగా టీం వస్తూ ఉంది. ఇప్పుడు టీం వస్తూ ఉంది. టీం వచ్చిన తర్వాత మాకు బాగా ఇదిగా మా డౌన్ లైన్లో వాళ్ళంతా ఇదిగా ఉన్నారు. నాకు సక్సెస్ రావటానికి కారణం లైఫ్ లైన్లే సార్. మెయిన్ లైఫ్ లైన్లో మంచి లీడర్స్ వచ్చారు సార్. లీడర్స్ వచ్చిన తర్వాత కొంచెం టీం వస్తూ ఉంది. దాని ద్వారా నాకు సక్సెస్ వచ్చింది సార్. ఈ సక్సెస్ అందరిది సార్. అప్లైన్ అడుగుజాడలో నడుస్తూ అప్లైన్ సార్ కోటి సార్ కానీ ఆనంద్ సార్ కానీ శివరాం ప్రసాద్ సార్ కానీ అందరూ ఏది చెప్పినా పలానా రోజు మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళడం కానీ డ్రెస్ కోడ్లు మార్చుకున్న తర్వాత కొద్దిగా టీం వస్తుంది సార్. మా మిస్సెస్ నేను ఎక్కడ మీటింగ్ ఉన్నా సరే, ఆటో బాడుగులు ఉన్నా సరే, ఏదైనా హాస్పిటల్లో ఉన్నా సరే, ఎవరు మా రీసెంట్గా సార్ మొన్న ఇంజమూరు మీటింగ్లో నిన్న కాదు సార్ మీటింగు, మొన్న మీటింగ్లో కాదు సార్, అంతకుముందు ఒక 15 డేస్ బ్యాక్ మా మా బామర్దికి గ్యాస్ ఫామ్ అయ్యి హార్ట్ పల్స్ పడిపోయింది సార్. పల్స్ పడిపోతే నారాయణ హాస్పిటల్ చేర్చారని చెప్పిన తర్వాత వస్తా ఉన్నా, ఇంజమూరు మీటింగ్ వస్తా ఉన్నా సార్. వస్తుంటే మా వదిన వాళ్ళు ఫోన్ చేసి, మా మిస్సెస్ వాళ్ళ అక్క వాళ్ళు ఫోన్ చేసి మీరు మనిషి చచ్చిపోతున్నారు రారు, అది ఇది వస్తారా రారా అని చెప్పాను. గట్టిగా అడిగితే సరే నేను రాను, నేను రాలేనమ్మా కొంచెం పని ఉంది నాకు అని ఈ మీటింగ్ అనే విషయం చెప్పకుండా మా మిస్సెస్ ని మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత మా మిస్సెస్ ని దించేసి నువ్వు ఇంటికి వెళ్ళేసి రిటర్న్ లో నువ్వు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళిపో, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపో, నేను ఇట్లా వెళ్తున్నాను, మన టీం వస్తుంది, మన టీం మనం బాగపోతే అక్కడ మనం కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు మనం బాగపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, మనం బాగాలి ముందు అని చెప్పేసి మా మిస్సెస్ ని నెల్లూరు పంపించేసి నేను ఆటో వేసుకొని వచ్చాను సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నిన్న రీసెంట్ గా ఇంజమూరు మీటింగ్ వచ్చేటప్పుడు బాడుగులు ఏ ఇచ్చినా సార్, మీటింగ్ అంటే ఏ ఎంత బాడుగన్నారని ఏమన్నారని మీటింగ్ వస్తేనే సక్సెస్ ఉందని చెప్పి ఎంఎస్ఆర్ గురువు గారు మాటల్లో విన్నాము. సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరూ మీటింగ్ అంటే నేను మీటింగ్ వచ్చి తెలుసుకొని మీ కింద వాళ్ళకి డౌన్ లో నేర్పించాలి అని చెప్పేసి చెప్తా ఉంటే ప్రతి మీటింగ్ కి ఇబ్రహీంపట్నం వెళ్ళాను, కోటప్పకొండ 4 సార్లు బూట్ క్యాంపులకు వెళ్ళాను సార్. విజయవాడ అవార్డు ఫంక్షన్ కి ఎక్కడ మీటింగ్ నెల్లూరు కానీ కావల కానీ కందుకూరు కానీ ఇంజమూరు మీటింగ్ అయినా ఎక్కడ మీటింగ్ అయినా మేము డ్రెస్ కోడ్ లో వస్తాం సార్. ప్రతిసారి వచ్చి డ్రెస్ కోడ్ లో వచ్చి మా టీం ముందు కూర్చోబెట్టుకొని ఇబ్రహీంపట్నం వెళ్ళినప్పుడు అయితే ఎంఎస్ఆర్ గురువు గారు ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే డ్రెస్ కోడ్ లేదని బ్లేజర్ లేదని చెప్పేసి మాకు ఐడియా లేదు. ఫస్ట్ కొత్తగా ఇబ్రహీంపట్నం 1 డే వర్క్ షాప్కి వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రంట్ లైన్ లోనే కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళినా ముందు ఫ్రంట్ లైన్ లో కూర్చోవటం అలవాటు అయింది సార్ నాకు. ఫస్ట్ నుంచి కూడా నేర్చుకోవాలా, ముందు కూర్చుంటే చెప్పే మాటలు మైండ్ లోకి వెళ్తాయి అని చెప్పేసి అదే మైండ్ సెట్ తో ఉండేవాడిని సార్. నేను కొంచెం నేర్చుకోవాలని తపన. తర్వాత నేర్చుకో అక్కడ అందరూ ఫస్ట్ 2-3 లైన్లు ఏం చెప్పారంటే బ్లేజర్ డ్రెస్ కోడ్ బ్లేజర్ ఉండేవాళ్ళు మాత్రమే ముందు వరుసలో కూర్చోవాలని చెప్పారంటే నాకు అది ఒక విధంగా అనిపించింది సార్. నాకు బ్లేజర్ లేదు
మనం బ్లేజర్ తెచ్చుకొని ఉంటే వేసుకొని కూర్చొని ఉండేవాళ్ళం కదా ముందు అని చెప్పి కోరిక ఉండేది సార్ నాకు. సార్ తర్వాత మళ్ళీ కావల్ మీటింగ్ వచ్చిన తర్వాత కావల్ ఎంఎస్ఆర్ గురువు గారు అడగడం జరిగింది సార్ నన్ను. మీరు మొన్న ఇబ్రహీంపట్నం వచ్చారు కదా అని చెప్పని అడిగాడు సారు. అవును సార్ వచ్చానని చెప్పాను నన్ను. డ్రెస్ కోడ్ లేదని చెప్పి వెనక బొమ్మని చెప్పాను కదా అన్నాడు. అవును సార్ అన్నాను. మాకు అప్పటికి డ్రెస్ కోడ్ అనేది పూర్తిగా మార్చలేకపోయాను సార్. ఇంక ముందు ముందు అన్ని మార్చుకుంటూ మామూలుగా అయితే వైట్ షర్ట్ నల్ల ప్యాంట్ వేసుకుని యూనిఫామ్ తో వస్తున్నాం. అక్కడ వన్ డే వర్క్ షాప్ అనేసరికి బ్లేజర్ లేకుండా అందరూ పెద్ద పెద్ద వాళ్ళంతా క్యాడర్ లో పెద్ద పెద్ద క్యాడర్ లో ఉండే వాళ్ళంతా బ్లేజర్లు వేసుకుని వచ్చి ముందు వరుసలో 3 వరుసల్లో కూర్చోమని చెప్పాను అన్నారు. ఇంక సరే గురువు గారు ఆ మాట చెప్పాడు కదా మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి లాస్ట్ ఫోర్త్ లైన్ లోకి వచ్చిన తర్వాత వచ్చి నేర్చుకొని ఇంకా మైసూర్ మీటింగ్ కూడా సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ కి కూడా వెళ్ళాను సార్. అక్కడ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది సార్. సుబ్బయ్య శెట్టి సార్ చెప్పింది చెప్తే చేయాలి సిఎన్సీ ఆఫర్ గురించి బాగా ఈ వెస్టేజ్ లో ఇంక ఏం లేదు సార్. మేము ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు వెస్టేజ్ తప్పితే వేరేది లేదు సార్. నేను సప్లిమెంట్లు కూడా నాకైతే హెల్త్ వచ్చిన తర్వాత దీంట్లో పట్టుకొని ఏదో ఉంది నా ద్వారా కొంతమందికి హెల్ప్ చేయొచ్చు అనే దాంతో నేను ముందుకు వెళ్తా ఉన్నా సార్. నేను ఫస్ట్ కోటప్పకొండ బూట్ క్యాంప్ పోయి వచ్చిన తర్వాత మాతో వచ్చింది సార్ సుజాత మేడం అని చెప్పేసి మా డౌన్ లైన్. కానీ ఆమె పనులకి మేస్త్రి కట్టగట్టింది సార్. పనులకి కూలోళ్ళని తీసుకొని పోయి చేస్తా ఉంటది. కానీ బయట చదువు రాదు. ఫస్ట్ లైన్ లోని ఫస్ట్ నా డౌన్ లో ఫస్ట్ సుజాత మేడమేను. తర్వాత ఆమె బ్రాంజ్ అయింది కానీ సైడ్ పాయింట్లు రెండో లెగ్ లేదు. రెండో లెగ్ లేక కొంచెం ట్రగుల్స్ అయ్యి ఎవరికి చెప్పినా ఎవరు వినటంలా. అందువలన సైడ్ పాయింట్లు కాలేదు సార్. ఆ మేడం ఫస్ట్ బూట్ క్యాంప్ రావటం వచ్చిన తర్వాత ఇంటికి రావటం ఆలస్యం. నాకు ఐడియా సప్లిమెంట్లు తెచ్చుకోవాలి, షుగర్ కి బీపీకి ఇవన్నీ తగ్గుతున్నాయి అంటున్నారు. నేను తెచ్చి వాడుకుంటాను ముందు అని చెప్పి అన్న తర్వాత తెచ్చుకొని వాడిన తర్వాత ఒక 5-6 నెలలకు మంచి రిజల్ట్ వచ్చింది సార్. 4 నెలలు 3 నెలల తర్వాతనే నాకు కొంచెం నిద్ర రావడం అన్ని బాగుంది కొంచెం అని చెప్పి చెప్పింది. తర్వాత కొంతమంది హెల్త్ కి ఇచ్చాము సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా క్యూర్ అయిన తర్వాత దీంట్లో ఏదో ఉంది తెలుసుకోవాలి, తెలుసుకొని మనం నలుగురికి హెల్ప్ చేయొచ్చు. మనం ఉండే దాంట్లో మనం ఎవరికి హెల్ప్ చేయలేము, మనం ఆర్థికంగా హెల్ప్ చేయలేకపోయినా ఈ దీంట్లో హెల్త్ ఇస్తే మనం మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం సార్. అనుకున్న తర్వాత దీంట్లో ముందుకు వెళ్తా ఉన్నా సార్. ప్రతి మీటింగ్ కి ఇద్దరు మా మిస్సెస్ నేను. ఫస్ట్ మా మిస్సెస్ కూడా బిలీవ్ చేయలేదు సార్. కోట బ్యూట్ క్యాంప్ కి ఎప్పుడు తీసుకెళ్లిన తర్వాత నుంచి ఆ అమ్మాయి మైండ్ సెట్ మారిపోయింది సార్ పూర్తిగా. ఇప్పుడు నేను ఏదన్నా కొంచెం అలసటగా ఉండేదన్నా ఉంటే నువ్వేంది ఊరకు కూర్చున్నావు, పద ఎటో ఒకటి పోయి ఎవరో ఒకరు చెప్పుకొని హోమ్ మీటింగ్ వేసుకొని ఐడియా వేసుకుని ఉంటే కదా మనం ముందుకెళ్ళేది అని చెప్పని నాకు ఎప్పుడు ముందు మీ- ఏదన్నా నేను కొంచెం ఈ రోజు వద్దులే అబ్బా ఈ రోజు నేను ఓపిక లేదు పోలేను అని చెప్పానంటే లేదు నువ్వు బండిది నేను వస్తాను పోదాము అని చెప్పేసి హోమ్ మీటింగ్కి వెళ్ళేసి ఇద్దరం వెళ్ళేసి మాట్లాడి ఒక రోజు 1 గంట అయినా 10 గంటలైనా మా మిసెస్ బాగా ఓపికతో నన్ను ప్రోత్సహిస్తూ ఫస్ట్ వినలేదు సార్. తర్వాత రావడానికి కారణం మా మిసెస్ ఫస్ట్ ముందు అందరికి మా వాళ్ళ ఎవరైనా సరే సార్ దారిని పోతున్నా సరే పలకరించుకొని సార్ ఇది మంచి ఆపర్చునిటీ మేడం, మంచి ఆపర్చునిటీ మేడం, కొంచెం 1 గంట టైం ఇస్తే పలానా రోజు వస్తాము, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం మేడం అని చెప్పేసి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా సార్. అందువల్ల ఇప్పుడే టీం వస్తుంది సార్. మంచి మంచి లీడర్స్ వచ్చారు సార్ నా డౌన్ లో. బ్రాంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, అందరూ సిల్వర్ అయిన వాళ్ళు ఉన్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ లైఫ్ లైన్ వలన అప్లైనర్ సార్లు కోటి సారు, ఆనంద్ సారు, శివరాం ప్రసాద్ సారు వీళ్ళందరూ నాకు వెంట వెన్నంట ఉండి ఏ ఇబ్బంది అయినా ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు సార్. లైఫ్ లైన్ లేనిదే నాకు ఈ సక్సెస్ లేదు సార్. నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ క్యాడర్ లో ఉన్నాను సార్. రేపు చెక్ ఎంత వస్తుందో తెలియదు క్లారిటీగా. రేపు 10వ తారీఖు చెక్ వస్తుంది సార్. కానీ ఈ అందరి సక్సెస్ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే నా సక్సెస్ నేను ఒక్కడనే చేసేది కాదు సార్. మా టీం టీం ద్వారా నా లైఫ్ లైన్ లో అందరూ బాగా వర్క్ చేస్తున్నారు సార్. అందరికి ఈ గౌతమ్ బాలి సార్కి ముందు ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం
పరిచయం చేసిన శివరాం ప్రసాద్ సార్కి 3 తరాలు రుణపడి ఉంటాం సార్. తర్వాత కోటి సారు, ఆనంద్ సార్ ప్రతిరోజు కోటి సార్ అయితే ఎప్పుడు నైట్ 1 గంట, 12, 11, 10:30, 11 గంటలకు కూడా చేసి, సార్ ఎలా ఉన్నారు, ఏంటి, ఏంది, ఎట్లా ఎట్లా బిజినెస్ చేస్తున్నారు, ఏంది, ఏమన్నా అవసరం ఉందా, ఏంది, ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి సార్, నేను వస్తాను అని చెప్పని నన్ను వెన్నంటూ ఉండి నడుస్తున్నాడు. శివరాం ప్రసాద్ సార్ కూడా ఏం సార్, ఏం సంగతులు, ఎట్లా ఉన్నారు, ఏంది, ఫీల్డ్ ఎటు వెళ్ళారు, ఏంది, నా అవసరం ఏదైనా ఉంటే చెప్పండి, హోమ్ మీటింగ్ ఏదైనా అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పని చెప్తా ఉన్నారు సార్. అదే ద్వారా వాళ్ళు విన్నుంటే మాకు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తా ఉన్నారు సార్. ఆనంద్ సార్ కూడా నేను ఏ టైంలో ఉన్నా, హోమ్ మీటింగ్కి వెళ్ళినా, ఎవరన్నా పేషెంట్స్ కానీ ఏదన్నా ఇదైనా కానీ, సారు హోమ్ మీటింగ్ ఫస్ట్ వేసినప్పుడు నెల్లూరులో ఒక 3-4 మీటింగ్లు విన్న తర్వాత ఇంకా మనమే ఏదో ఒకటి సార్ బిజీ అయిపోతున్నారు, టీం వస్తుంది, సార్ కొంచెం అందుబాటులో లేకపోతున్నారు, దూరం అయిపోతుంది రావటం, వచ్చేతలకి 1 గంట అయిపోతుంది, ఇక్కడ తిరిగి మళ్ళీ నైట్ 1 గంట అట్లా అయిపోతుంది సార్. ఈ ఊరికి వెళ్ళేతలకి మనం నేర్చుకొని సార్ చెప్పిన విధానం మనకి తెలిసిన కొంతలో కొద్దిగా తెలుసుకుంటూ ఏదైనా అఫిషియల్స్ ఎవరన్నా తగిలారంటే సార్కి ఫోన్ చేసి సార్ ద్వారా మాట్లాడితే హోమ్ మీటింగ్ చేసి ఇట్టము, ఐడీలు అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంది సార్. సార్ మీరు చేయండి సార్, ఏం ఇబ్బందులు చేస్తారు మీరు అని చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి ఆనంద్ సార్ వీళ్ళంతా సొంతంగా హోమ్ మీటింగ్లో చేస్తున్న తర్వాత కొద్దిగా టీం వస్తూ ఇంకా ఇప్పుడు మంచి ఒక 400 టీం వచ్చింది సార్. 400 మంది వచ్చారు టీం ఉంది సార్. టీం వల్ల నాకు ఈ సక్సెస్ నాదేం లేదు సార్. వాళ్ళని నేను నాకు సార్ వాళ్ళు ఏ విధంగా చెప్పారో నేను వాళ్ళకి ఆ విధంగా గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తానని లైఫ్ లైన్లో అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనాలు, నమస్కారాలు సార్ అందరికీ పేరు పేరున. సీను సార్ సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు సార్ మా లెగ్లో. కొంతమంది బ్రాంజ్ డైరెక్టర్లు, సిల్వర్ డైరెక్టర్లు అందరూ ఉన్నారు సార్. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను ఎప్పుడు నా వెన్నుంటుండి వాళ్ళు నడిపిస్తున్నారు. నాకు పైన అప్లైనర్ కోటి సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, శివరాం ప్రసాద్ సార్ కానీ అందరూ నాకు ఎప్పుడైనా సరే ఏ హెల్ప్ వచ్చింది, ఏ అవసరమైనా మేము వింటుంటాం సార్. మీకేం ప్రాబ్లం లేదు, ఏం భయపడొద్దు అని చెప్పుకుంటూ ఈ సక్సెస్ నాది కాదు సార్, నా టీం అంతా, మా మిస్సెస్ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది సార్. లేకపోతే నేను ముందుకు వెళ్ళేవాడిని కాదు. నేను ఆర్టిఫిషియల్ పుట్టున్నా, నేను ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి ప్రతి మీటింగ్కి ఇద్దరు, మా మిస్సెస్ నేను, ఆటో బాడుగులున్నా లేకపోయినా షాప్ ఉంది సార్, షాప్ కూడా మూసేసాం సార్. మేము దీంట్లో ఏదైనా కానీ మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. మేము ఉండేదానికి మేము ఉన్నంత కాలం ఇబ్బంది లేదు సార్, మేము జరుపుతా. తర్వాత నేను లేనప్పుడు పరిస్థితి ఏందని ఆలోచించి ఇష్టాన్ని గట్టిగా పట్టుకొని వర్క్ చేస్తా ఉన్నా సార్. ఏదన్నా పొరపాటున ఏదన్నా మా టీంలో వాళ్ళు కానీ ఎవరైనా నొప్పించినట్టు మాట్లాడి ఉంటే క్షమించండి సార్. నాకు ఏదన్నా ట్రబుల్స్లో ఉండి ఏదన్నా నాకు తెలియకుండా మాట్లాడి ఉంటే సారీ సార్, ఏమనుకోవద్దు. నేనేమన్నా నెగిటివ్స్ ఉంటే పట్టించుకోవద్దు, పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాలని. నాకు ఈ విలువలు అన్ని నేర్పింది ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉండటం. మా మెంటర్ సురేష్ సారు, ఆ సార్ లీడర్షిప్ మీటింగ్లు కానీ ఏమైనా కానీ బాగా కండక్ట్ చేస్తూ మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి సార్, నేను వస్తాను, ఫ్లోర్ మీటింగ్లు చేద్దాము, కలిసిపోదాం సార్ అని చెప్పేసి. నాకు ఈ కొండేపి టీంలో ఉండటం పెద్ద గర్వకారణం సార్ ఇది. లేకపోతే అంతకుముందు మా ఊరు మా మేడం గారు చెప్పినట్టుగానే ఆ టీంలో కానీ చేరుంటే నేను అసలు ఆగిపోయి ఉండేవాడేమో సార్, నాకైతే తెలియదు. ఈ టీంలో అదే ఎక్కడ దేవుడు అంటాడు, మీకు ఎక్కడ ఏ టీంలో చేరాలో ఎక్కడ రాసి పెట్టిందో అక్కడే మీరు జాయిన్ అవుతారు అన్నట్టు సార్ చెప్తా ఉంటాడు. మీ టీం ఎక్కడికి పోదు సార్, మీరు నేర్చుకుంటే మీ టీము మీ కాడికి ఆధార్ కార్డు తీసుకొని వస్తారు అని చెప్తా ఉంటాడు సురేష్ సార్. మీరు ముందు నేర్చుకోండి, సిస్టమ్ గురించి నేర్చుకోండి అని చెప్తా ఉంటారు సార్. బాగా కనెక్ట్ అవుతుంది సార్. లీడర్షిప్ మీటింగ్ లో కానీ అన్నింటిలో బాగా వచ్చి నేర్చుకుంటారు. అదే కొండే సురేష్ సార్ మాటలే బాగా కనెక్ట్ అవుతున్నాయి సార్. నాకు మెంటర్గా పెట్టుకొని ఆనంద్ సారు, కోటి సారు, శివరాం ప్రసాద్ సారు వీళ్ళంతా మాకు గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు సార్.
ప్రతిదీ ఆనంద్ సార్ అయితే ఎప్పుడు ఫోన్ చేసినా నాకు లిఫ్ట్ చేసి, సార్ ఏం సార్, ఆ, సార్ ఇది పరిస్థితి సార్, మా వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కొంచెం ఏదైనా సప్లిమెంట్ లో అవసరం అంటే వాళ్ళతో మాట్లాడి హోమ్ మీటింగ్ కానీ ఫోన్లోనే హోమ్ మీటింగ్ చేసిన రోజులు ఉన్నాయి సార్ మాకు. సార్ మాత్రం నాకు మంచిగా ఏ టైంలోనే సరే ఏదన్నా హోమ్ మీటింగ్ లో ఉండి ఎత్తలేకపోయినా తర్వాత అయినా కాల్ చేస్తే సార్ ఇది పరిస్థితి అని చెప్పారంటే సరే, వాళ్ళు బిజీగా ఉంటారు పెద్దవాళ్ళు కదా, కొంచెం టీం వస్తుంది అని చెప్పేసి మేము అనుకొని సైలెంట్ గా నా పని నా చేతనైన స్టైల్లో నేను చెప్పుకుంటూ మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నావు సార్. నాదేం లేదు సార్, నా చిన్న సక్సెస్ సార్ ఇది, అంతా టీం వల్లనే వచ్చింది సార్. నేను ఏదన్నా ఈ జూమ్ మీదగా ఏదన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి సార్, ఏదన్నా ఉంటే పాజిటివ్ తీసుకోండి సార్, నా మాటలు ఏదన్నా నొప్పించి ఉంటే సారీ సార్. అందరికీ ఈ జూమ్ లో ఉన్న 430 మందికి ఏదన్నా నాలో పాయింట్లు ఏదన్నా కొద్దిగా నేను ట్రగుల్స్ పడింది వాస్తవమే సార్, కానీ ఆ ట్రగుల్స్ అన్ని తట్టుకొని ముందుకెళ్ళాలి, మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలనే గోల్తో చేస్తాను. 3 జనరేషన్ ఇన్కమ్ బాగా కనెక్ట్ అయింది సార్ నాకు. ఈ 3 జనరేషన్ ఇన్కమ్ బాగా కనెక్ట్ అయిన తర్వాతనే దీంట్లో ఒక 6 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ఈ వర్క్ చేసే క్రమంలో బ్రాంజ్ అయ్యాను. బ్రాంజ్ అయిన తర్వాత మైసూర్ ట్రిప్ వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు సిల్వర్ సార్, సిల్వర్ క్యాడర్ లో ఉన్నాను. అంతా ఈ టీం సక్సెస్ సార్, నాదేం లేదు సార్, నేను ఒక్కనైతే ఏం చేయలేను సార్. ఈ టీం వచ్చినందువల్ల నేను ఏదైనా చేయగలుగుతున్నాను. కొత్తగా జాయిన్ అయిన సుబ్బానాయుడు సార్, అప్పారావుపాలెం, మంచి లీడర్ సార్ ఆయన. రైతు, వ్యవసాయం పనులు చేసుకుంటూ జాయిన్ అయిన వెంటనే జూమ్ మీటింగ్ కనెక్ట్ చేస్తే ఆ సార్ అయితే మరి ఈ లక్కీ డ్రా ఆఫర్ వచ్చింది. ఆఫర్ లో విన్న తర్వాత మరుసటి రోజే 201 పీవీ ఏంది అని చెప్పానంటే ఇది సంగతి అని చెప్పిన తర్వాత 200 పీవీ కొంటే లక్కీ డ్రా ఆఫర్ లో ఉంటారంట సార్ అని చెప్పానంటే వెంటనే వినయ్ తేజ బీటెక్ స్టూడెంట్ సార్, తిరుపతిలో చదువుకుంటూ ఎక్కడ మీటింగ్ అని నేను చెప్తే ఎక్కడ మీ పలానా మీటింగ్ ఉందంటే కాలేజీ ఏదైనా 1-2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ అయితే తప్ప ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వస్తున్నాడు సార్. సింగరాయకొండ కానీ ఎక్కడైనా రాధా మేడం కొత్తగా యాడ్ అయ్యారు సార్, వాళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మంచి టీం లీడ్ చేస్తున్నారు సార్. వాళ్ళకు కొద్దిగా ఇప్పుడిప్పుడు అందరికి చెప్పుకుంటున్నారు. నేను హోమ్ మీటింగ్లకు వెళ్తా ఉన్నాను, చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను సార్. నాదేం లేదు సార్, అందరి టీం వర్క్ సార్ ఇది. టీందే సార్, నాదేం లేదు, నా సక్సెస్ ఏం లేదు. అంతా అంతా టీందే సార్, టీందే. అప్లైన్ వెంట ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళ టీంకి నేను చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాను సార్, నాదేం లేదు సార్. అంతా ఈ లైఫ్ లైనర్ది అప్లైన్ తోడుతో అందరితో నేను నడిచి మంచి సక్సెస్ గా వెళ్ళాలని కోరుకుంటున్నా సార్. కింద వాళ్ళను కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఆనంద్ సార్. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ. పోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు. బాగా ఎమోషన్ అయ్యేట్టున్నారు. ఆ, మీ యొక్క విజయంలో ఖచ్చితంగా మీ టీం మీకు తోడుగా ఉంది. అట్లాగే మీ యొక్క లలిత మేడం గారు బాగా తోడుగా ఉన్నారు. లలిత మేడం గారు కూడా ఒక 2-3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఈ జూమ్ సెషన్ ద్వారా మీకు కోరుకుంటున్నాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. లైఫ్ లైన్ అందరికి, లీడర్లకి అందరికి పాదాభివందనాలు. నా పేరు లలిత గోపి, మాది జమ్మవరం. కానీ మాకు ఈ బిజినెస్ మాత్రం ఫస్ట్ నేను టేకప్ చేయలేదు. కానీ జూమ్ వింటూ నా చెవులో బ్లూటూత్ పెట్టి వినిపిస్తూ నిద్రపోకుండా, డిసెంబరు జనవరి అంటే మంచి చలికాలం, అప్పుడు జూమ్ ఏందయ్యా నిద్రపోకుండా ఇబ్బంది పెడుతున్నావు అంటే, లేదు ఈను అని చెప్పి నాకు బ్లూటూత్ పెట్టి చెవులో పెట్టి వినిపిస్తూ ఉంటే అట్లా అట్లా జనవరి 7వ తారీఖు అక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చాక నాకు కనెక్ట్ అయిన పాయింట్లో నాకు అక్కడ సైదుల్ సార్ చెప్పినవి, ఆనంద్ సార్ చెప్పినవి, కొండేపు సురేష్ సార్ చెప్పినవి, మన ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన మాటలు, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఇంటికి వచ్చాను. ఎలా చేయాలి, ఏం అర్థం కాలేదు. తర్వాత ఆనంద్ సార్ ఫోన్ చేసాము, కోటి సార్కి, ఆనంద్ సార్ గారికి చేస్తే, సారు నెల్లూరుకి రండమ్మా, మేము హోమ్ మీటింగ్ వేస్తున్నాము, ఇందురు చూద్దురు అన్నారు. సరేనని చెప్పి ప్రతి మీటింగ్ సార్ వాళ్ళు ఎక్కడ హోమ్ మీటింగ్ అంటే అక్కడికి మేము వెళ్ళి నేర్చుకున్నాం సార్. కొద్ది రోజులు సార్ వాళ్ళతో పాటు జర్నీ చేసాం మేము.
అంగడి అన్ని మొత్తం బంద్ చేసేసి మేము సార్ వాళ్ళతోనే శివరామ్ సార్తో, కోడి సార్తో, ఆనంద్ సార్తో జర్నీ చేసాము. జర్నీ చేసి కొద్ది రోజులు నేర్చుకుంటూ ఉండిపోయాము. మేము మీటింగ్లకు వెళ్ళడం నేర్చుకోవడం సరిపోయింది. కొంతమందికి మేము ఏం చెప్పలేకపోయాము సార్. వాళ్ళకి హోమ్ మీటింగ్ లేకపోయాము. వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు. ఆ సార్ వాళ్ళు కూడా మాతో పాటు జర్నీ చేశారు. వాళ్ళు నేర్చుకొని ముందుకెళ్ళారు. ఆ, అట్లా మేము ఎవరిని దూరం పెట్టలేదు, ఎవరిని దగ్గరికి చేర్చుకోలేకపోయాం కొద్ది రోజులు. అంటే మేము నేర్చుకునే పొజిషన్లో ఉండిపోయాము సార్. ఒక 2 నెలలు బిలీవ్ చేయలేదు, 2 నెలలు నేర్చుకొని సరిపోయింది. 4 నెలలు, 6 నెలల నుంచి టేకప్ గట్టిగా పట్టుకున్నాము. నేను ఏదైనా పట్టుకున్నానంటే దాన్ని వదిలిపెట్టను సార్. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు కష్టం అంటూ ఏంటో తెలీదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన దాన్ని కాదు. నాకు అత్తగారింటి కాడికి వచ్చినప్పటికి పని వాళ్ళు ఉన్నారు. ఇంట్లో వర్క్ చేసేదానికి, వంట చేసేదానికి మా పిన్ని ఉండింది. అంట్లు బంట్లు తోమేదానికి పని వాళ్ళు ఉన్నారు. పుట్టినింట్లో వచ్చి అమ్మ, అక్కోళ్ళు, అన్నయ్య వాళ్ళు చేసుకునే, నాన్న అందరూ చేస్తూ నేను మంచం నుంచి దిగేదాన్ని కాదు. చిన్న వయసు నుంచి నేనే పని చేసిందని కాదు. అలాగా ఒంగోలు మీటింగ్కి వెళ్ళాం సార్. నేను సుజాత అక్కాయి 2 కిలోమీటర్లు వెళ్ళాక అక్కడ మాకు తెలియక వెనక్కి ముందుకు తిరిగే తలకి 2 కిలోమీటర్ల పైన నడిచాం సార్. కాళ్ళు బాగా నొప్పి వచ్చేసాయి బీటీ ట్రైనింగ్కి వెళ్తే. అసలు మళ్ళీ ట్రైన్లో నిల్చొని వచ్చాము. పోయేటప్పుడు నిల్చొని వెళ్ళాము. ఇంటికి నైట్ వచ్చి మా సార్కి అన్నం కూడా వండి పెట్టలేకపోయాను. కాళ్ళు నొప్పులు, తెల్లబాదులు ఏడ్చాను. నేను ఎందుకు పోయానా అనిపించింది. ఏదైనా రోడ్లో దిగినా ఇటు మా అన్నయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఎవరో ఒకరు గుంపలపాటి రోడ్లో దిగితే మా వెంకటేశ్వర బాబాయ్ వాళ్ళు కానీ, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ ముస్తాపురం ఇటు వస్తే పేడసాయి వస్తే ఎవరు చూసినా గోపి బారి ఎక్కడ ఉంది అని చెప్పి ఎవరో ఒకరు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెడతారు సార్. నేను నడిచిందంటూ పెద్దగా ఏం లేదు. చిన్న వయసు నుంచి ఏ పని చేసిందని కాదు. పెళ్ళయ్యాక కూడా 10-12 ఏళ్ళ దాకా నేను ఏరిపోయినా కానీ నాకు ఇంట్లో పని ఉన్నింది. అంటే ఇలా అమ్మ ఇంట్లో పని ఉన్నింది. ఆమె మా వెనక మాతో పాటు బయటకు వచ్చేసింది. వాళ్ళందరికీ మొగిచ్చి నాకు మాత్రం ఇంటి వరకు 9 ఏళ్ళు నా పిల్లలకు కానీ నాకు కానీ ఆమె చేసేది. అట్లా నేను అంగడి నేర్చుకున్నాను. అంగడి బిలీవ్ చేసి అంగడి 3 పువ్వులు 6 కాయలుగా బాగా అభివృద్ధిలోకి వచ్చింది. స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఒక కారు తీసుకున్నాం. ఆ కారు మళ్ళీ అమ్మేసుకొని వేరే కారు కొనుక్కున్నాం. ఇలా మాకు ఉన్న దాంట్లోనే తృప్తిగా సంతోషంగా బతుకుతున్నాము. ఈ శివరామ్ సార్కి పాదాభివందనాలు. నిజంగా గ్రేట్ మా లీడర్. మాకు పరిచయం చేయటమే చాలా గొప్ప. నేను అలాగే అనుకుంటాను. నేర్పించాడు కానీ కొందరికి తెలియదు కదా సార్. మాకు పరిచయం చేశారు, మమ్మల్ని వదిలేశారు. అలా బాధపడకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు. మాకు పరిచయం చేసిందే చాలా గొప్ప. కానీ ఆ సార్ ప్రతి మీటింగ్ మాకు హోమ్ మీటింగ్లు వేసాడు, అన్నీ చెప్పాడు. కానీ కొద్ది రోజులు ఆ సార్ కూడా అంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల కొద్ది రోజులు రాలేకపోయినా ఆనంద్ సార్ని, కోటి సార్ని మాకు పరిచయం చేశారు. వాళ్ళ ద్వారా మాకు టీం బాగా లీడ్ చేసుకున్నాము. శివరామ్ సార్కి మాత్రం నిజంగా మా 3 తరాలు రుణపడి ఉంటామని నేను మనస్ఫూర్తిగా ఈ 300 మందిలో నేను నిజంగా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఆ సారు మాకు ఏ జన్మలోనో మాకు బంధమై ఉంటుంది. ఒక అన్నగానో, ఒక తండ్రిగానో ఏదో రుణం ఉంటుంది. ఈ రుణానుబంధం మాకు పెట్టినందుకు మేము దీంట్లో జనవరి 7వ తారీఖు 2004లో మేము జూమ్ మీటింగ్ అక్కడికి బూట్ క్యాంప్కి వచ్చేటప్పుడు 34,000 రూపాయలు ఐస్ క్రీమ్ పెట్టున్నాను సార్. ఆ రోజు ముందు రోజే తీసుకున్నాను. మేము బూట్ క్యాంప్కి వచ్చాము. ఇంటికి వచ్చేతలకి ఆ కరెంటు పోయి, మేము కరెంటు పోతే ఆటోకో లేకుంటే కారుకో ఇది చేసుకొని రన్ చేసుకుంటాము. అట్లా కరెంటు పోవడంలో అన్నీ
పాడైపోయినాయి. ఆ 34,000 ప్రొడక్ట్ మొత్తం ఐస్ క్రీమ్ మొత్తం పాడైపోయింది. నీరు ఎత్తిపోసుకోవాల్సి వచ్చింది సార్. ఇంకా ఇంకా మేము అటు మీటింగులకి వాటికి ఇటుకి వెళ్తా షాపు మాకు వచ్చే ఖాతాలన్నీ మారిపోయాయి. ఆయిల్ అన్నీ కనీసం ఎట్లేదన్నా రోజు 10,000 రూపాయలు జరిగే షాపు కతక్కని మూసేసాం సార్. మూసేసి ఇప్పుడు నిద్రలేసి నుంచి రాత్రి 11 అయినా 12 అయినా మా బంధువులు స్నేహితులు నాకు తెలిసిన వాళ్ళు, మా సార్కి ఇక్కడ దగ్గర బంధువులు లేరు, వాళ్ళది ఒంగోలు సైడు ముప్పాల, అక్కడికి వెళ్ళి మేము వర్కులు చేయలేము దూరభారం, తర్వాత నిదానంగా వెళ్ళొచ్చని మా బంధువుల్ని మా స్నేహితుల్ని మా సార్ స్నేహితుల్ని మాకు తెలిసిన వాళ్ళని వీళ్ళందరినీ గ్యాదర్ చేసుకుంటూ వాళ్ళకి చెప్పుకుంటూ మళ్ళీ మా లీడర్స్ లైఫ్ లైన్కి వాళ్ళకి విషయాలు చెప్పుకుంటూ నేర్చుకుంటూ ఇలా జరిగిపోతుంది. ఇబ్బంది లేదు. టీం అయితే వస్తూ ఉంది. ఇప్పుడు బాగా టీము రన్ అవుతుంది సార్. ఒక నెల నుంచి గట్టిగా రన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. లైఫ్ లైన్కి అప్లైనర్లకి పాదాభివందనాలు. థ్యాంక్ యూ సార్. నేనేమైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించండి సార్. సార్ ఒక చిన్న మాట. సార్ ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉంటే పెద్ద గ్రేట్ సార్. మాకు పెద్ద గర్వకారణం ఎంఎస్ఆర్ గురువు గారికి పదాభివందనాలు. ఈ గౌతమ్ బాలే సార్ ఈ ప్లాను ఈ వెస్టేజ్ కంపెనీ స్థాపించడం మాకు ఏదంటే ముందుగా మాకు ఒక 2 years ముందుగానే తెలుసుంటే బాగుండేదేమో అనిపించింది సార్. నాకు ఒక 6 నెలల తర్వాత సిస్టమ్ వచ్చి కనెక్ట్ అయ్యి తెలుసుకొని తిరుగుతున్న టైంలో 2 years ముందు నేను తెలుసుంటే బాగుండేది, ఇంకా ముందుగా ఉండేవాళ్ళమే అని చెప్పి కనెక్ట్ అయ్యాం సార్. సారీ, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కోటి సార్. థ్యాంక్ యూ గోపి సార్. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా ఇన్స్పైర్ చేశారు మీ యొక్క టెస్ట్ మనీ ద్వారా. సార్ గురించి మేడం గురించి కూడా చెప్పాలి. మాకు లగ్జరీగా బ్రతికిన లైఫ్. సార్కి దాదాపు ఒక 50-60 ఎకరాల పొలం ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత యాక్సిడెంట్ అవడంతో కాలు పోయింది. ఎమ్మన్నే కన్న వాళ్ళు కాదన్నారు. మేడం గారు వాళ్ళ పుట్టింటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క అమ్మ నాన్నల ప్రోత్సాహంతో సొంతగా ఇల్లు కొనుక్కొని చాలా అంటే చాలా, ఎందుకంటే దగ్గర నుండి చూశాను వాళ్ళని, ఆ అంగడి కూడా చూశాను. ప్రతిదీ కూడా చాలా అంటే చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. ఆ అసలు వాళ్ళ గురించి చెప్పాడు. బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత సార్కి ఒక లెగ్ లేదు. లెగ్ లేకపోయినా కానీ కోతి ఆ లెగ్గుని యొక్క ఆ బెల్ట్ అసలు చెప్పండి మేడం. సార్ ఒక్క నిమిషం సార్. మేము బూట్ క్యాంప్కి వచ్చి పైకి వెళ్ళి పడుకున్నాం సార్. మేము ఒక 6 మంది వచ్చాము. ఈ ఆర్టిఫిషియల్ పుట్టు నేను ఏముంటాయి ఇక్కడ అని చెప్పి అనేసి పక్కన పెట్టేసి పడుకున్నా సార్. అది సగం పొద్దులో పాసుకొని లేచినప్పుడు చూస్తే కాలు అక్కడ లేదు, నేను పెట్టిన దగ్గర లేదు. అప్పుడు కుక్కలు బెల్ట్ కొరికేసింది సార్. కొరికేస్తే మళ్ళీ వేరే తాడు తీసుకొని కట్టుకొని దాన్ని ఎట్లో గట్ట వచ్చి తర్వాత మరుసటి రోజు ఒకరోజు జరిగిన తర్వాత నైట్ పైకి పోయి కొనుక్కున్నాం కదా. మళ్ళీ పొద్దున్నే కాలు వేసుకోవడానికి చూస్తే కాలు బెల్ట్ కట్ అయిపోతే దాన్ని ఎట్లో గట్ట అరేంజ్ చేసుకుని ఒక గట్ట పట్టుకొని సపోర్ట్తో ఒక చేత్తో పట్టుకొని వచ్చి ఆ మీటింగ్ కాడ మళ్ళీ కూర్చొని తర్వాత ఇది చేసుకొని వచ్చాను సార్. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఆల్టర్నేట్ వేరే కొత్త బెల్ట్ ఉంటే వేరేది మార్చుకొని చాలా ట్రగుల్స్ పడిన తర్వాత అయినా ఏం పర్లేదు, ఇబ్బంది లేదు, ఎట్టో గట్ట దీంట్లో సక్సెస్ కావాలి, సక్సెస్ అయ్యి నలుగురికి మంచి చేయాలి, మంచి పని మంచి దాన్ని చేసేదానికి నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాను అని చెప్పేసి ప్రోద్బలంతో ముందుకు సాగుతున్నాను సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సార్. ఇలా మీలాంటి మహానుభావులు రావటం చాలా చాలా గ్రేట్గా ఉంది కొండేపు టీంలో. ఎందుకంటే ఒక్క మీటింగ్ వచ్చిన తర్వాత ఎక్కడ మీటింగ్ ఉన్నా, నిన్న కందుకూరు మీటింగ్ వచ్చారు, మైసూర్ వచ్చి ఉండారు. అంతలా ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకొని మైసూరు అటువంటి చిన్న వ్యవహారం కాదు సార్. మైసూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ అటు అసలు ప్రతి మీటింగ్ ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా నేనేదో నేర్చుకోవాలని చెప్పేసి ఆటో బాడుకు కూడా కాదనకుండా ఆటో వేసుకొని కొంత టీముని ప్రమోట్ చేసి ఈ యొక్క సక్సెస్కి నిజంగా సార్ మాదేం లేదు, మీ లైఫ్ లైన్సే చాలా నేర్చుకున్నారు, డెడికేటెడ్గా చాలా మార్చుకున్నారు కూడా. ఈ యొక్క చిన్నపాటి సక్సెస్ని గురువు గారికి అంకితం చేయాలి. ఈ ఈ సిల్వర్ డైరెక్టర్తోనే కాదు, ముందు రోజుల్లో మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని ఈ యొక్క జూమ్ సెషన్ ద్వారా నేను తెలుస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ చాలా మీ మాటలే సార్ మాకు ఇన్స్పిరేషన్. మాకు మీరు వెంటుండి ఎప్పుడైనా సార్ ఇది చేయాలా అది చేయాలా అని చెప్పి కోటి సార్ కానీ మీరు కానీ ఆనంద్ సార్ కానీ శివరామ్ సార్ కానీ మాకు చెప్తా ఉన్నారు సార్, గైడెన్స్ ఇస్తున్నారు సార్.
మీరు మీరైతే మీకు టీం ఉంది, కొంచెం తిరుగు కొంచెం ఇబ్బందిగా ఉంది రావడానికి. వచ్చిన మీకు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు వచ్చి చేస్తున్నారు సార్, కాదంటలేదు మేము. మీరు మీ మాటల వల్లే సార్, ఆనంద్ సార్ కానీ, మీరు కానీ, శివరాం ప్రసాద్ సార్ కానీ మాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారు సార్. ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేసుకోండి. మాకు ఫస్ట్ లో ఐడి లేసేది కూడా కొంచెం పొరపాటు జరిగి అట్లా ఇట్లా ఇదైపోయినాయి, కానీ ఇప్పుడు అయ్యేం లేకుండా ఒక శివరాం ప్రసాద్ సార్ చెప్పాడు, మీ ఇట్లా కాదు, ఇట్లా 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 చేసుకోండి సార్, ఇట్లా చేసుకోండి సార్ అని చెప్పని మీరు కూడా చెప్పారు. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకేది తప్పు జరిగినా దాన్ని వదిలేసి మళ్ళీ ఏ విధంగా సెట్ చేసుకున్నాం సార్ ఇప్పుడు. ఓకే థ్యాంక్ యూ ఓకే సార్, సార్ అందరికీ. ఏదన్నా నేను చెప్పే మాటల వల్ల మీకు మనసు నొప్పించుంటే సారీ సార్, ఏమనుకోవద్దు. సార్. లేదు, మీరు బాగా చెప్పారు. ఎందుకంటే పైన అప్లైన్ ఎవరైనా గానీ మీ దీపాన్ని వెలిగించాలని చూస్తాడు. కాబట్టే మీ దీపంలో ఒత్తి గనక కరెక్ట్ ఉంటే అది వెలిగిద్ది సార్. కరెక్ట్‌గా మీరు కొన్నాళ్ళ పాటు ఆ దీపం ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి, కిందకి, పైకి, కిందకి, పైకి ఉండటం వల్ల కొన్ని రోజుల పాటు ఆ దీపాన్ని సరి చేసుకున్నారు మీరే. మేమొచ్చాము, ముట్టిచ్చాము, మీరెమ్మటే రగులుకున్నారు. మాదేం లేదు సార్. ఆ రగులుకున్న క్రమంలో మీకు మంట పుట్టింది. ఆ మంట కింద కిందలకు పాస్ చేశారు సార్. మాదేం లేదు. మీరు నడిపించే నాయకులం ఉన్నాం. మీరు నడవాలి కదా సార్. నాయకుడు కరెక్ట్‌గా ఉంటే కొంతమంది ఓటర్లు నడవరు. ఓకే ఓకే సార్. నడవరు కదా! ఓకే. థాంక్ యూ. ఏం థాంక్ లేదు యూ. సార్, ఇంకా నేను నిశ్చయించుకున్నది ఏంటంటే నా సక్సెస్ సావైనా బతుకని వెస్టేజ్ తోనే. ఓహ్! గెలవాలి, 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 గెలిచి తీరాలి. అదొక్కటే గురువుగారి మాట. మీరు అదే దానికి చాలా సార్, ఇంక ఏం లేదు. ఎంఎస్ఆర్ గురుగారి మాటలు ఏదైనా ఎవరన్నా నో చెప్పినా పర్లా, వస్తే మంచిదే, రాకపోతే మరీ మంచిది. సూపర్, సూపర్ సార్. ఇదే సూపర్. ఇదే 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 కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నా సార్ నేను. నాది బిజినెస్ అని చేసుకోవాలి సార్. పై అప్లైన్ థాంక్ యూ సార్ మేడం. కానీ, చాలా కింద డౌన్ లైన్ సార్ కానీ నాది 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 అని చేసుకుంటే అది ఎవరైనా ముందుకెళ్తారు సార్. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ. ఇలాంటి సెషన్ ఇచ్చినందుకు. రెండోది చాలా మంది హ్యాండ్ రైజ్ విజయవా చేసున్నారు. చెప్పండి మేడం. విజయవాడలో నేను మా సార్ని జనాభా నెట్టుకోవటంలో దోశారు సార్. అక్కడ నిర్ణయించుకొని వచ్చాను సార్. నేను మా సార్ని ఈసారి స్పెషల్‌గా పిలవాలి. గుంపులో గోవిందగా పిలవకూడదు. స్పెషల్‌గా పిలవాలి. ఖచ్చితంగా వచ్చే డిసెంబర్ కల్లా 3, 4 లక్షలు తీసుకొని మాకు స్పెషల్‌గా ఇన్వైట్ చేసుకోవాలి అని చెప్పేసి గోల్ పెట్టుకొని వచ్చాను సార్. మనస్ఫూర్తిగా జరిగిద్ది మేడం. భగవంతుడు కూడా పైనున్నాడు. మీ కష్టాన్ని చూస్తున్నాడు. చాలామంది ఈరోజు ఇన్‌స్పైర్ చేసినారు. ఎందుకంటే మీరు పడే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా నేను దగ్గరుండి చూస్తున్నాను. రోజుకు దాదాపు ఒక 2, 3 టైమ్స్ మీకు కాల్ చేసి మీ యోగక్షేమాలు కనుక్కుంటున్నాను. ఎక్కడ ఫీల్ చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నాను? ప్రతియి కూడా నా ఫోన్ లిఫ్ట్ చేస్తూ మీరు బిజీ షెడ్యూల్‌లో కూడా నాకు రెస్పాండ్ అవుతున్నారు. మీలాంటి గ్రేట్ లీడర్స్ దొరికినందుకు నేను చాలా 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 గర్వపడుతూ ఉన్నాను మేడం. థాంక్ యూ. ఈ సక్సెస్ కూడా మీ లైఫ్ లైన్ ద్వారా వచ్చిందని ఆ మాట అన్నారు. చాలు మేడం. ఎంత ఎదిగినా గాని ఒదిగి ఉండాలని గురువుగారు చెబుతారు. ఆ ఒదిగే క్రమంలోనే మనకు సక్సెస్ ఉంది. ఆహ్, మీరు చెప్పే క్రమంలో అందరూ చాలా అంటే చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. 17 మంది హ్యాండ్ రైజ్ చేశారు. మరి మీ పర్మిషన్ మేడం ఫీడ్‌బ్యాక్ తీసుకుందామా? ఓకే సార్, థ్యాంక్ యూ. కానీ సార్ ఓకే. కంటిన్యూ చేయండి. రాధమ్మ మేడం గారు పొదలకూరు. అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. అన్‌మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రాధమ్మ మేడం. మనకి హ్యాండ్ రైజ్ చేయాలి. ఓకే. దుర్గా మేడం గారు హలో అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. హలో ఓకే. గుడ్ కంటిన్యూ మార్నింగ్ మేడం. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్. లలిత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్టిమోనీ చాలా బాగుంది. ఫస్ట్ నుంచి మీరు ముందుండి నడిపించారు. కోటి సార్ గాని, శివరాం సార్ గాని, మీరు గాని నాకు ధైర్యం ఇచ్చి నేను అసలు ఒంటరి దాన్ని ఎక్కడా బయటకొచ్చిందని లేదు. చాలా బాగుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. మీరు కూడా త్వరలోనే కోటి సక్సెస్. సార్, మంచి మంచి లీడర్ సార్ ఆ మేడం. లేదు సార్ మాకు. వచ్చి ఫస్ట్ వచ్చిన తర్వాత నుంచి బాగా కనెక్ట్ అయ్యి సొంతంగా ఓ మీటింగ్ చేస్తారు. ఒకసారి చెప్పొచ్చాము ఈ విధంగా అని చెప్పి ఒకసారి కూర్చొని విన్న తర్వాత సొంతంగా ఓ మీటింగ్ చేస్తాం సార్ మేడం. సూపర్. సూపర్ మేడం. సూపర్. ఇప్పుడు నా ఎక్సలెంట్‌గా లైఫ్ మీరు
రహీం సార్ ఉన్నారు సార్. ఆ సార్ కూడా బాగా చేస్తారు. మీరు మోటివేషన్ చేయండి. ఆ సార్‌కి కొంచెం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా తప్పకుండా ఖచ్చితంగా మేడం. ఓకే. ఓకే సార్. వినయ్ తేజ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. వినయ్ తేజ సార్ అన్మ్యూట్ సార్ ఆప్షన్ కోటి ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ కోటి మేడం. సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్లన్నీ కనెక్ట్ అయినాయి సార్. మీకు ఇంత కష్టాలు దేవుడు అనేవాడు ఉన్నాడు సార్. మీరు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు సార్. మీరు చెప్పిన పాయింట్లు నాకు కనెక్ట్ అయింది. మీటింగు, డ్రెస్ కోడ్ ఈ మనం మార్చుకోవాలి, మనకి ఈగో తగ్గించుకోవాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది సార్. మా అప్లయర్ మాట వినాలి అనే మాట నాకు కనెక్ట్ అయింది సార్. మీ గోల్ సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మనం మారాలి మేడం. ముందు మనం మారితేనే మేడం ఏదైనా కానీ సక్సెస్ అనేది. అలాగే అవును, టీమ్ అవును సార్. టీమ్ వరకు లైఫ్ లైన్ లో అప్లైన్ లో వెంటనే నడిపిస్తుంటారు మేడం. మనదేం లేదు మేడం. అవును, లైఫ్ అవును లైన్ సార్. తో లైఫ్ లైన్ తో మంచిగా ఉంటాం. వాళ్ళు ఇదిగా ఉంటే మనకి మంచి టీం వచ్చేస్తుంది మేడం. మీ సక్సెస్ కూడా బాగా చేయండి మేడం. ఇబ్బంది లేదు, మంచి సక్సెస్ వస్తుంది మేడం. మీ గోల్ కూడా మంచిగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వినయ్ తేజ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్, లలిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన టెస్ట్ మనీలో చాలా బాగా కనెక్ట్ అయ్యాను సార్. నేను అందులో 2 పాయింట్లు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలని వచ్చే మా టీం లీడర్స్ అందరికీ సపోర్ట్ చేస్తూ మీరు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. సెకండ్ పాయింట్ త్యాగం అనే ప్రతి దాంట్లో మీరు ప్రతి దానికి అన్నిట్లో త్యాగం చేసుకుంటూ వచ్చారు. దాన్నే నేను కూడా నా చదువుకుంటూ కూడా చాలా మీటింగ్ అన్నప్పుడు వస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని చూసి. అది ఈరోజు మీరు చెప్పిన టెస్ట్ మనీలో ఇది నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. ఏం లేదు సార్, మనం మీటింగ్ వచ్చి నేర్చుకుంటేనే ఎంఎస్ఆర్ గురువు గారు చెప్తుంటాడు మీటింగ్ రాని వాళ్ళు సక్సెస్ చరిత్రలో కాలేరంట. అవును సార్. ఆ సార్ మాటలే ఇన్స్పైర్ గా తీసుకొని ఎక్కడ మీటింగ్ ఉన్నాయో వెళ్ళటమే. ఎవరు వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు సార్, మనం అనేది మీటింగ్ పోయి నేర్చుకోవాలి ముందు. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వినయ్ సార్ మంచి లీడర్ సార్. కోటి సార్ మంచి లీడర్స్ మీరు మంచి గైడ్లైన్స్ ఇవ్వాలి సార్. మంచి సపోర్ట్ ఇవ్వాలి. మీ స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. అది ఓకే. థ్యాంక్ యూ సార్. అబ్దుల్ రహీం సార్ అన్మ్యూట్ చేసుకోండి. అబ్దుల్ రహీం సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. అబ్దుల్ రహీం సార్ చల్లా మల్లికార్జున్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ సార్. చల్లా మల్లికార్జున్ సార్. సార్ కోటి సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ బూట్ క్యాంప్లో సార్ని ఆ రోజు లేపినప్పుడు నేను పక్కనే ఉన్నా సార్. ఆ రోజు లేచి పక్కన కూర్చున్నప్పుడే సార్ సక్సెస్ అయ్యాడు సార్. నేను కనిపెడుతున్నాను, అబ్జర్వేషన్ చేస్తున్నాను. కానీ ఆ రోజు నీ మీద కోపం వచ్చింది సార్. ఎందుకు చెప్పలేదా డ్రెస్ కోడ్ అనుకున్నాను. ఈరోజు దానికి తెలిసింది సార్. సార్ మిస్టేక్ తెలియక వచ్చానని ఉన్నాడు. అవునవును పక్కనే సార్. ఉన్నా సార్ ఆ రోజు. నాకు కూడా బాధేసింది. కానీ రూల్స్ అనేది ఎంఎస్ సార్ ఎందుకు అంటున్నాడు అనేది అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది సార్. మనం జర్నీ చేసినాక దాంట్లో ఉన్న కంపెనీ మనం వచ్చేసి 5,700 కోట్ల కంపెనీలో మనకు అవకాశం ఇవ్వటం ఎంత అదృష్టమో నాకు ఆ రోజు అప్పుడు అర్థం కాలేదు సార్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ బాగా క్లారిటీగా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరే మాకు ఆదర్శం. ప్రతి దాంట్లో మీరే మాకు ముందుండి కొండేపు టీం నడిపిస్తున్నారు మల్లికార్జున్ సార్. మీ అడుగు జాడలోనే నడుస్తూ ఉన్నాం మేము కూడా. థ్యాంక్ యూ సార్. రావూరి మాధవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మాధవ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. సార్ రావూరి మాధవ్ సార్. ఓకే. ప్రతిభా మేడం గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, చూడండి మేడం. ప్రతిభా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జూమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. సార్ కి మేడం కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పండి సార్.
ఎందుకంటే వాళ్ళ లైఫ్ జర్నీలో మంచిగా సేఫ్ సైడ్ ఉండి కూడా ఇందులో మనకు లైఫ్ ఉంది అని చెప్పేసి జాయిన్ అయ్యారు సార్. తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ముందుకెళ్తూ ఉన్నారు సార్. తర్వాత బూట్ క్యాంప్ యూనిఫామ్ లేదని చెప్పేసి వెనక్కి పంపించిన పాజిటివ్ గా తీసుకొని మరలా బూట్ క్యాంప్ మరలా యూనిఫామ్ వేసుకొని ముందొచ్చి కూర్చొని నాకు సక్సెస్ అనేది ఇక్కడే ఉండాలి అని చెప్పేసి సార్ డిసైడ్ అయ్యి ఈ రోజు సక్సెస్ అయ్యారు సార్. సార్కి చాలా థ్యాంక్స్ సార్. మంచి వండర్ఫుల్ జూమ్ ఈ రోజు ఇచ్చినందుకు సార్. మేడం మనం ఉంటేనే మేడం ఏదైనా దానికి విలువ. ఎక్కడ పోయినా బయట పోయినా కానీ రెస్పెక్ట్ గా ఉంటున్నారు మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మనం మారితేనే మేడం ఏదైనా కానీ మనం మారాలి ముందు. అవును సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మేడం. మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్. మీరు పెట్టుకున్న గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. అనంత్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ నాకు వందలేకోటి సార్. థ్యాంక్ యూ గోపి సార్ అండ్ లలిత మేడం. థ్యాంక్ యూ సార్. ఏం లేదమ్మా రుణం ఏం లేదు. నిజంగా మీలాంటి వ్యక్తులు గట్టిగా సిస్టాన్ని పట్టుకొని ముందుకెళ్ళటం ద్వారా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఎవరిని మార్చలేరు. ఎవరైతే ఇక్కడ అప్లైనర్ చెప్పిన మాటలు వింటున్నారో, నేనైనా కావచ్చు, నాకున్న అప్లైనర్ మాటలు ఎవరైతే వింటామో విని వదిలేయకుండా దాన్ని పాటించాలి. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ సిస్టంలో ఎవరు సక్సెస్ అవుతున్నారంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఏం వినాలి సార్ అంటే సక్సెస్ అయిన పీపుల్ మాటలు వినాలి. అందులో మీరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు. నిజంగా డ్రెస్ కోడ్ వేసుకో అని చెప్పడం వరకే మా వంతు, కానీ అది వేసుకొని రావటం కానీ ముందు కూర్చోవటం ఫస్ట్ నుంచి బూట్ క్యాంప్ దగ్గర నుంచి జూమ్ మీటింగ్స్ ప్రతి మీటింగ్ కూడా మీ ఇద్దరు చాలా త్యాగాలు చేసి ముందుకు వచ్చారు. గమనించిన లీడర్స్ సార్ వాళ్ళు మంచి ఫ్యామిలీ, మంచి పొజిషన్ నుంచి పరిస్థితులు బాగా సపరేట్ అయ్యి ఇద్దరు ఆడపిల్లలు అయినా కూడా మళ్ళా కొంచెం చిన్న వ్యాపారం పెట్టుకుని ఆటో కారు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బాగా సార్ స్థాయిలో బాగా చూసుకుంటున్నాడు ఫ్యామిలీని. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ ఈ సిస్టాన్ని బూట్ క్యాంప్కి వచ్చి అర్థం చేసుకున్నారో అప్పుడే డిసైడ్ అయ్యారు. బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాత మనందరం జస్ట్ ఒక చిన్న టికెట్ వేసుకొని వచ్చి ఒక రోజు త్యాగం చేయడానికి ఆలోచిస్తున్నాం. కానీ 30 నుంచి 35,000 రూపాయల ఐస్ క్రీమ్ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ షాప్ లో పెట్టుకుని మొత్తం పాడైపోయి నాకు ఫోన్ చేసింది బాధపడుతూ, సార్ ఎట్లా జరిగిందని. ఆ సిచ్యువేషన్ నేను మాత్రం ఏం చెప్పగలను చెప్పండి. కానీ ఆ త్యాగం, ఆ నష్టం అవన్నీ కూడా తిరిగి ఇక్కడ వస్తాయి. అమ్మా కొంచెం నిలబడండి, బూట్ క్యాంప్ లో విన్న విషయాలు మైండ్ లో పెట్టుకొని ఫీల్డ్కి వెళ్ళండి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటది అని చెప్పడం ద్వారా సారు ఆర్టిఫిషియల్ లెగ్ ఎన్నిసార్లు చెబుతున్నారు కదా, మనందరం గమనించాలి. మనకు బాడీ సహకరిస్తుంది, అంతా బాగానే ఉంది, అన్ని బాగున్నాయి, కానీ మైండ్ సెట్ మారాలి. ఇక్కడ మైండ్ సెట్ మార్చుకున్నారు కాబట్టి మేడం గాని సార్ గాని ఈ రోజుకి మంచి టీం లీడ్ చేస్తున్నారు. సార్ డౌన్ లైన్స్ లో ఇప్పుడు మంచి నెంబర్ 1 లీడర్స్ వచ్చి ఉన్నారు. ఏఎస్పేట్ సురేష్ సార్ కావచ్చు, ఎస్టాని భాషా గారు కావచ్చు, లేదంటే శ్రీను సార్ కావచ్చు, వీళ్ళందరూ సిల్వర్ డైరెక్టర్స్, తట్టు బ్రాంజ్ డైరెక్టర్లు. సార్ ఇప్పుడు సిల్వర్ లో ఎల్ఓబి చూసుకుంటున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడి నుంచి సార్ అంటే చెప్పిన మాట వినటం, భక్తి భావం. నేను చెప్పేది కాదు, పైన ఉన్నటువంటి గురువులు కానీ మా మెంటర్స్ కానీ చెప్పే మాటలన్నీ విని ముందుకెళ్తున్నారు. కాబట్టి నా వంతు సహాయం ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు తీయలేకపోయినా మళ్ళా కాల్ ఎందుకు చేస్తున్నారంటే కష్టపడుతున్నారు. జూమ్లు ప్రతిరోజు గోపి సార్ 2 గంటల దాకా బాడీకి వెళ్ళొచ్చి కూడా ఉదయాన్నే జూమ్ యాడ్ అవుతున్నాడు. ఇవన్నీ పైన ఉన్న అప్లయన్స్ గమనిస్తారా లేదా? ఎందుకు సార్ మాతో హోమ్ మీటింగ్స్ హోమ్ మీటింగ్స్కి వస్తే టీం వచ్చు, దాన్ని కనెక్ట్ గా తీసుకెళ్లే విధానం ఉండాలి. ఇట్లా వెళ్ళటం ద్వారా మీరందరూ నమ్మరు. సార్ లైఫ్ లైన్స్ లో చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు, పొలిటికల్ వ్యక్తులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ 1,00,000 పైబడి తీసుకునే టీచర్స్. ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే వాళ్ళు ఉండేటువంటి ఆ రెస్పెక్ట్, వాళ్ళకి ఇచ్చే విలువ. నేను కోడి సార్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవింగ్ వాళ్ళకి మామూలుగా ఉండదు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ ఎలాంటిదంటే మన టీం అంటున్నాం, టీం లేకపోతే నిజంగా మనం లేము. నాయకుడిగా నువ్వు ఉండాలంటే నీ కింద కొంతమంది ప్రజలు ఓటర్స్ ఉండాలి. అలానే ఈ సిస్టమ్ లో టీం వర్క్ ఉంటుంది. ఈ టీంకి మనం ఎప్పుడైతే మనం గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ మనం గౌరవించుకుంటూ వెళ్తామో అప్పుడే సక్సెస్ అవ్వగలం. దానికి నిదర్శనం వీళ్ళిద్దరు. పెద్ద చదువుకోలేదు, కేవలం అప్లైనర్ మాటలు, సిస్టమ్ ఏం చదువుతుంది, మీటింగ్స్, డ్రెస్ కోడ్ ఇవన్నీ కూడా మార్చుకోవడం ద్వారా సార్ వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళారు. కానీ నన్ను అడిగితే సార్ వాళ్ళకి ఈ ఇన్కమ్ కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే ఇన్కమ్ కాకుండా ఇంకొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలంటే, ఇంకా ఏమన్నా మార్చుకోవాలంటే మార్చుకోవడానికి రెడీగా ఉన్నటువంటి
లీడర్స్ లలిత మేడం, గోపి సారు. ఖచ్చితంగా సార్ మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ నెరవేరడానికి 100% మా సపోర్ట్ ఉంటది. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి. మళ్ళీ ఇంకా చెప్తున్నాను, నేర్చుకోవాలి సార్, ఇంకా మారాలి సార్ మేము. ఎక్సలెంట్ సార్. మీరు ఎప్పుడైతే నా టీమ్ సక్సెస్ నాది కాదు, ఇది అప్లైనర్ గైడ్ లైన్స్ వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా మనం గౌరవించుకుంటూ వెళ్తాము. ఖచ్చితంగా మనం ఒక్కళ్ళమే చేసే ప్రయత్నం ఇంతకు ముందు మనకి రావాలి కదా. నేను అవును కూడా సార్. నాకేదో తెలివి ఉందని చెప్పట్లేదు. నాకు బలం ఉంటే ఇంతకు ముందు ఒక 10 మందికి నేను డబ్బులు ఇప్పించి ఉండాలి. మరి లేదు, నాకు కూడా ఇక్కడ ఈ సిస్టమ్ ఏమైనా చదువుతున్నా, గురువు గారు ఏమైనా చదువుతున్నా, ఆ సిస్టానికి అనుగుణంగా నడిచిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నాము. కొత్తగా గ్రాఫులు గీయబడి లేదు మనందరం కూడా. కొత్తగా ఈ రోజు ఎవరైతే జూమ్ లో జాయిన్ అయ్యారో మీ అందరికి నా రిక్వెస్ట్, ఒక మీటింగ్ అర్థం కాదు, ఒకటి మాత్రం అర్థమయ్యేది, ఇక్కడ ఒక లైఫ్ మారుతుంది, ఏదో ఉంది, పిల్లల భవిష్యత్తుకు ముడిపడి ఉంది. ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకుని కనుక ముందుకు వెళ్ళగలిగితే ఇప్పటికిప్పుడు రాదు, మనం పని ఇప్పుడు చేయాలి, ఫలితం అనేది దేవుడు మన పనిని బట్టి ఇస్తాడు. సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవుదాము. దట్టు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నా లైఫ్ ఫ్రెండ్స్ మీరంతా పెద్ద ఫ్యామిలీగా నాకు ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మీ ఆలోచనలతోటి మీరు ఇంత కష్టపడుతున్నారు, ఎలా వీళ్ళకి సిల్వర్ నుంచి గోల్డ్ రావాలి, ఎలా వీళ్ళకి ఎల్ఓబిల్ రావాలి, డబుల్ ఎల్ఓబిల్, ఇవన్నీ నేను కూడా ఆలోచించుకుంటూ పైనుంచి గైడ్లైన్స్ తీసుకుంటూ మీకు సపోర్ట్ చేస్తున్నా సార్. నాది కూడా ఏమీ లేదు, మీరు ఉంటే నా బలం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్, ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీలాంటి మా అప్లైన్ దొరకటం మా అదృష్టం సార్. నిజంగా మేము ఏనాడో చేసుకున్న పుణ్యం సార్ ఇది. ముందుండి నడిపిస్తున్నారు నన్ను కానీ, శివరాం ప్రసాద్ సార్ని కానీ, గోపి సార్ని కానీ, ఎస్పేట్ సురేష్ సార్ని కానీ, చాలా మందిని గైడ్ చేస్తూ మమ్మల్ని బాగా లీడ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మీకు మేము రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ విలువైన మాటలు చెప్పి మమ్మల్ని ఇంకా కొంచెం మోటివేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. నాకేం లేదు, ఏదన్నా మీ టీమ్ సక్సెస్ ఇవ్వండి. ఏదన్నా నెగిటివ్ వస్తే సార్ ఇందులో నెగిటివ్ వస్తుందని అప్లైనర్ కాల్ చేయండి, పాజిటివ్ ఉంటే టీమ్తో పంచుకోండి, ఇంకేమీ లేదు. సక్సెస్ అంతా అక్కడే ఉంది. సంతోషం అయితే టీంతో ఉండండి, షేర్ చేయండి. విజయం వస్తే నా టీం ద్వారా వచ్చిందని చెప్పండి. ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే అప్లైనర్ కాల్ చేసి, సార్ ఇదేంటి ఈ నెల ఎట్లా ఆగింది, లేదంటే ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు తండ్రి పాత్రగా ఉంటారు అప్లైనర్ అనే వాళ్ళ దీంట్లో. ఖచ్చితంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మాకు ఇచ్చినందుకు మేము కూడా అదృష్టంగా భావిస్తున్నాం కోటి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. శివరాం ప్రసాద్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. శివరాం ప్రసాద్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చున్నాను. గుడ్ మార్నింగ్ గోపి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ గురుజీ. సార్ గోపి సార్ గురించి చెప్పాలంటే నిజంగా మంచి డెడికేషన్ గల వ్యక్తి. గోపి సార్ టీంలోకి వచ్చినాకనే మన టీము మన ఈ లెగ్ రూపులేఖనే మారిపోయినాయి. చాలా గ్రేట్ లీడర్ పరిచయం చేసిన ఘనత మన గోపి సార్దే అని చెప్పాలా. ఎందుకంటే గోపి సార్ వచ్చాకనే మా ఈ లెగ్ దాదాపు ఎల్ఓబి, డబుల్ ఎల్ఓబి కాడికి, అదే మల్టిపుల్ ఎల్ఓబి కాడికి వెళ్ళిపోయింది. మరి గోపి సార్ యొక్క డెడికేషన్, గోపి సార్ పరిచయం చేసినటువంటి లీడర్స్, లైఫ్ లైనర్స్ చాలా గొప్ప లీడర్స్. అంటే మనం హెల్ప్ చేసినా చెయ్యకపోయినా కూడా చేసుకొని పోగల సత్తా ఉన్న లీడర్స్ వచ్చారు. నిజంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆ విధంగా టీమ్ ని లీడ్ చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని సృష్టించి గోపి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. మీరు మా టీంలోకి ఈ లెగ్ లోకి వచ్చిన తర్వాత అసలు లెగ్ రూపురేఖలే మారిపోయాయి. సో ఇలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్న టీం అందరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు మీ ప్లాట్ఫారం పరిచయం చేసింది మీరే సార్. పరిచయం చేసిన వరకే కదా సార్. మీరు చెప్పుకుంటే నాకు తెలియదు కదా సార్. అంతకు ముందు 3 months బ్యాక్ వేరే వాళ్ళు చెప్పారు, కానీ మీటింగ్ రమ్మని చెప్పి అడుగుతున్నారు, నాకు కుదరలా పోవడానికి. ఓకే. ఎవరో కాదు, మన లక్ష్మణ్ సార్ ఉన్నారు కదా, టీచరు తిరుమలరావు సార్, ఆ టీంలో జాయిన్ అయింది అమ్మాయి. చెప్పారు నాకు గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ ఆగిపోయిందా మేడం? ఓకే. నేను ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఆ టీంలో పోయి ఉంటే చాలా ఇబ్బంది పడి ఉండేవాడినేమో అప్పుడు అనిపించింది నాకు. పాపం ఆ దేవుడు కూడా నన్ను పంపించలేదు, నాకు ఏదో అడ్డ పనులు చెప్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను సార్. ఏ టీం రావాలో ఏది ఇవ్వాలో ఆ దేవుడు పైన నిర్ణయించి ఉంటాడు. అది మన చేతుల్లో సార్. మాకు మీరు ఇచ్చిన గైడ్ లైన్సే కదా సార్ మాకు ఇంత కారణం. వెళ్ళటానికి.
ఇవ్వటం మేడం ఇచ్చింది కాదు, మీరు ఫాలో అయ్యేది కూడా ఉంటది. ఇవ్వటం ఏముందో చిన్న మాట సలహా అంతవరకే, కానీ దాన్ని చెప్పాలి కదా ఫాలో సార్, అవ్వడం గొప్పతనం. తెలిసినప్పుడు చెప్తేనే కదా. అంతే కదా సార్, అదే కదా సార్ ఈ ముఖ్యం. సిస్టమ్ గురించి తెలియదు సార్, బయట గురించి అయితే నేను ఎట్లా ఒకటి వెళ్ళిపోతా. సిస్టమ్ మాకు తెలియదు కదా సార్, దాన్ని చూపించింది నువ్వు. సారు కోటి సారు, వాళ్ళని పరిచయం చేసి ఆనంద్ సారు ఎప్పుడైనా సరే మాకు ఏదైనా అవసరమైనా ఫోన్ చేస్తే సార్ ఇట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి ముందుకు వెళ్తున్నా సార్. ఈ సక్సెస్ నాది కాదు సార్, మా డౌన్ లైన్ హెల్ప్ లైఫ్ లైన్ అంతా. ఓకే సార్, థ్యాంక్ యూ, కీప్ ఇట్ అప్. ఓకే 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 థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే ఆసనం అవుతుంది, 15 minutes ఉంది. అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి రామయోగి సార్ అన్మ్యూట్ చేసుకోండి. రామయోగి సార్ రామయోగి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, కోటి అన్న సార్. గుడ్ మార్నింగ్ సార్ రామయోగి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. మీ ఈరోజు సెషన్ ఎక్సలెంట్ గా ఉంది సార్. కోటి ఆనంద్ సార్ చాలా సార్లు చెప్పున్నారు సార్ మీ గురించి. వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదు సార్. ఆ విషయంలో మీరు ముందుండి నిలబడి అప్పుడైన మాట విని దీంట్లో సక్సెస్ అయ్యి మాకు ఆదర్శంగా నిలిచారు సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని మా టీం మెంబర్స్ ఎంతో మంది ఫాలో అవుతున్నారు సార్. ప్రతిసారి మీ పేరు వింటూనే ఉంటాం సార్. హోమ్ మీటింగ్లలో కానీ జూమ్ మీటింగ్లో కానీ కోటి సార్ పదే చెప్తుంటారు మీ గురించి. సార్కి ఒక లెగ్ యాక్సిడెంట్ లో పోగొట్టుకున్నా కానీ ఎంతో దృఢ నిశ్చయంతో పోరాడి ఇంత దూరం వచ్చారు. మన వెస్టేజ్ లో ఉన్న పవర్ అలాంటిది సార్. మీరే మాకు ఆదర్శం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనం ఏం లేదు సార్, మనం బయట ఉండే దాంట్లో మనం ఎవరికి హెల్ప్ చేయలేము సార్. ఈ వెస్టేజ్ సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత ఏదైనా హెల్ప్ చేసే గుణం సార్. మన ద్వారా కొంతమందికి హెల్త్ ఇస్తున్నాం సార్. మెయిన్ అవును సార్. కొంతమందికి హెల్త్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క ఇంట్లో హెల్త్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు వచ్చి దండం పెట్టారు సార్. అయ్యా మీ వల్ల మా వాడు బాగా అయ్యాడు. నిద్రకి ఒక గురక, భయంకరమైన గురక వచ్చేదంట వాళ్ళ కొడుక్కి సార్. ఉరక వస్తుంటే ఒక 1 month వాడిన తర్వాత అలర్జీ వచ్చి అదంతా తగ్గిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చి, నాయన మీ వల్ల ప్రశాంతంగా ఇంట్లో పడుకున్నాను నాయన, మా వాడి గురక లేకుండా పోయింది అని చెప్పి అన్నారు సార్. ఎక్సలెంట్ సార్. దీంట్లో మనం బయట ఎక్కడ ఈ ఆరోగ్యం లేదు సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. మనకు తెలిసిన దాంట్లో మన సప్లిమెంట్లు బాగా వర్క్ చేస్తున్నాయి సార్. డాక్టర్స్ కూడా ఇచ్చేది అప్పటికప్పుడు ఉపశమనమే సార్. మనం పూర్తిగా క్యూర్ చేస్తాం. అదే మనం ఏంటంటే రాకుండా వాడుకోవచ్చు, వచ్చిన వాళ్ళకి క్యూర్ చేయొచ్చు సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. సార్ సమయం కూడా చాలా తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా 1 minute లో ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేద్దాం. అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కాబట్టి మాధవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రావూరు మాధవ్ సార్. ఆంజనేయులు సార్ పసుపులేటి మంగళగిరి టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆంజనేయులు సార్. గోపి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు ఆంజనేయులు, మంగళగిరి సార్. హరి సార్ టీము. మా అప్లయర్ చెప్పేది ఏది చెబితే అది చేస్తారు సార్. నేను ఇప్పుడు తెలుసుకున్నది, నేను డ్రెస్ కోడ్ మార్చుకోవాలని బాగా గమనించాను సార్. ప్రతి ఒక్క మీటింగ్కి రావాలని నేను చేసుకుంటున్నాను సార్. ప్రతి బూట్ క్యాంపు నాకు తెలిసిన కాడి నుంచి ప్రతి బూట్ క్యాంపు ఇది 4వ బూట్ క్యాంప్ సార్. అసలుకి బూట్ క్యాంప్కి మిస్ కాకుండా బూట్ క్యాంప్కి వెళ్తున్నారు సార్. నేను తెలుసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే, నా కింద ఆటో డ్రైవర్లు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళు సక్సెస్ బాగా నా కింద బాగా చేస్తున్నారు సార్. నేను చేస్తున్నాను. నా కిందకు వచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సార్. వాళ్ళకి నాగరాజ్ సారు, ఇటు వీళ్ళు చాలా రామాంజల్ సారు, హైమా మేడం, వీళ్ళు బాగా చేస్తున్నారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. హరి సారు ఏది చెబితే అది నేను చేయాలనుకుంటున్నాను సార్. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా త్వరగా సక్సెస్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ప్రసన్న మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ప్రసన్న మేడం గారు అమరనేని. బాతిని సురేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 0307.
సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మ గొప్ప వరం సార్ మనకి. ఆ వరంలో సార్ హలో సార్ కంటిన్యూ సార్. సురేష్ సార్ కంటిన్యూ. భగవంతుడు ఇచ్చిన మానవ జన్మే మనకు కొత్త వరం సార్. గొప్ప వరం. ఆ వరంలో అతనికి కారుకి ఒక కాలు యాక్సిడెంట్లు పోవడం వల్ల ఆ రెండో కాలు రూపంలో ఇచ్చే పరిచయం అవడం వల్ల మంచి గొప్ప వరం సార్ నాకు తెలిసి. రెండో కాలు సెషన్లో గొప్ప వరం ఇచ్చేది సార్. అవును సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భారతి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. భారతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భారతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గోపి సార్ చాలా బాగుంది సార్ మీ ఫీడ్బ్యాక్. చాలా కష్టపడితే గానీ ఏది రాదని తెలిసింది సార్ మాకు. మా డౌన్ లైన్ వాళ్ళకి నేను ప్రోత్సహిస్తూ వాళ్ళకి లైన్ లో తీసుకొస్తూ నేను కూడా ఎదగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా కష్టపడాలి కదా మేడం. అవును సార్. అంటే నేను కొత్తగా వచ్చాను సార్. ఇప్పుడే కొంచెం ఎదగాలని కోరుకుంటున్నాను సార్. పర్లేదు మేడం. గట్టిగా పట్టుకొని నిలబడండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గట్టిగా పట్టుకోండి మేడం. నిలబడితే ఆ సక్సెస్ అనేది అదే వస్తుంది అనమాట. మనం మారాలి, ముందు మనం మారాలి, నేర్చుకోవాలి. అవును సార్. మేడం చెప్పింది అవును మేడం. మేడం కూడా చెప్పింది కూడా నాకు చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ ఫీడ్బ్యాక్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపి సార్. లలిత మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ టెస్ట్ మనీ బాగా సూపర్గా ఉంది సార్. మీ లైఫ్ జర్నీ సూపర్గా ఉంది. ఇంకా మీరు ఇట్లాంటి సక్సెస్ ఎన్నో తీసుకోవాలని, మీ అడుగుజాల్లో మేము నడవాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా సార్. మీరు నిలబడండి సార్. ఆటోమేటిక్ టీం వస్తుంది. మనం మారాలి, నేర్చుకోవాలి, కింద వాళ్ళకి నేర్పియాలి, అంతే సార్. ఏం లేదు ఇక్కడ.